టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ ఎన్టీఆర్ పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. చంద్రబాబు ఆ రెండు జిల్లాల్లో రా కదలిరా సభలను హాజరు కానున్నారు. తిరువూరులో అయ్యప్ప స్వామి ఆలయం వద్ద, అచంటలో అచంట మార్కెట్ రోడ్డు వద్ద ఈ సభలు జరగనున్నాయి. ఇక ఇదే అంశం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ రోజు తిరువూరులో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. అయితే రా కదలిరా పేరుతో రాష్ట్రం మొత్తం కూడా ఈ సభలను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఈ రోజు 7వ తారీఖు తిరువూరులో కూడా ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రధాన అంశాలని అంటే పార్టీ భవిష్యత్ కార్యక్రమాలకు సంబంధించినటువంటి అంశాలని ఈ వేదిక మీద నుంచి అంటే ఈ రా కదలిరా వేదికల మీద నుంచి ఇప్పటికే ప్రసంగిస్తున్న పరిస్థితి మనం చూసాము. అయితే చంద్రబాబు నాయుడు గారు గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి నష్టాలు, ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, ప్రస్తుత ప్రభుత్వం విధి విధానాల గురించి ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా అనేక సభల ద్వారా చెప్పారు. అయితే ప్రజల్ని ఏదైతే ఎక్కువ జన సమీకరణ చేసేందుకు, అదేవిధంగా జనాల్లో వస్తున్నటువంటి ఏదైతే ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందో దాన్ని తెలుసుకో దాన్ని ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది ఏంటి అనే దాని మీద ఈ సభలకు వచ్చేటువంటి ప్రజల ద్వారా తెలియజేసేందుకు కూడా ఇక రా కదలిరా అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం విధానాలని ప్రజలు చాలా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రధాన అంశాన్ని ఈ సభల ద్వారా చెప్పాలనుకుంటున్నారు. ఇదైతే ప్రభుత్వ ప్రభుత్వం ద్వారా ప్రజలు ఎన్ని వర్గాల ప్రజలైతే ఉన్నారో ఇటు ఇప్పుడు మనం నిరసనలు చూస్తున్నాము, ధర్నాలు ఎన్ని చూస్తున్న నేపథ్యంలో కూడా గతంలో కూడా ఉద్యోగులు చేసినటువంటి నిరసనలు అన్ని చూసాము, అలాగే నిరుద్యోగులు చేసినటువంటి నిరసనలు చూసాము. అనేక కార్యక్రమాలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విధానాల్లో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారనే దానికి రా కదలిరా అనే ఒక సంకేతాన్ని అయితే ఇస్తున్నారు. ఆ సంకేతం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలు సమీకరించడమే కాకుండా వచ్చిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గురించి అంటే ఎవరైతే భంగపడ్డటువంటి ప్రజలు ఉన్నారో ఈ సభలకు అటెండ్ కావాలని పిలుస్తున్నారు. అంతేకాకుండా వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి ఏంటి అనే దాని మీద అంటే చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసును కూడా అనేక సార్లు ప్రస్తావిస్తూ వస్తున్నారు. అంతేకాకుండా 2024 ఎన్నికల్లో మరొకసారి వైసీపీకి ఓటేస్తే ప్రజలు ఎదుర్కోబడ్డ ఇబ్బందులు ఏంటనేవి కూడా చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానిలో భాగంగానే రాష్ట్రం మొత్తం కూడా రా కదలిరా అని పిలుపుతో ఒక సభలను భారీ బహిరంగ సభలను అయితే చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా చాలా సభలను ఏర్పాటు చేశారు. అనేక కార్యక్రమాలని ప్రతి ఇంటికి వెళ్ళి బాదురేగానే వెళ్ళినటువంటి అనేక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. దాని ద్వారా ఆ ర్యాలీలు అంటే బస్సు యాత్రలు చేసి ఆ బాదు కార్యక్రమాల గురించి కూడా అప్పుడు అనేక కార్యక్రమాలు చేసి దానికి కూడా బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. దాని ద్వారా కూడా చెప్పాం మొన్న విశాఖలోనే పెద్ద ముగింపు సభలో కూడా పెద్ద ఎత్తున ఆయన ఈ ప్రభుత్వం మీద ధ్వజమెత్తడం కూడా చూసాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.